నంద్యాల పట్టణంలో సిఎంఎస్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో జూనియర్, సీనియర్ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు బహుమతులను, మొమెంటోలను అందజేశారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను డైరెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మా సిఎంఎస్ జూనియర్ కళాశాల స్థాపించి 2020-21 సంవత్సరము అనగా ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాము. మా కళాశాల స్థాపించి 21లో అయినా తక్కువ విద్యార్థులతో స్థాపించి అంచెలంచెలుగా ఈరోజు మార్క్స్తో పాటు స్టేట్ ర్యాంకులతో ఎంసెట్లో అయితేనేమి, నీట్లో అయితేనేమి, జేఈలో అయితేనేమి, ఐపీలో అయితేనేమి మంచి ర్యాంక్స్ సాధిస్తూ ఈరోజు ఆ విధంగా ఆ విద్యార్థులకు వచ్చిన స్టేట్ 3rd, 5th ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు మా కళాశాలలో గత సంవత్సరం మేము ఒక మాట ఇవ్వడం జరిగినది. క్యాష్ అవార్డ్స్ 20,000 క్యాష్ అవార్డ్స్, 10,000 క్యాష్ అవార్డ్స్ ఇస్తామని
ఈరోజు ఆ సాధించిన విద్యార్థులకు మేము క్యాష్ అవార్డ్స్తో పాటు వాళ్ళకు మెమెంటోస్తో అభినందించడమే కాకుండా మా కళాశాలలో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ సాధించిన విద్యార్థులకు మెమెంటోస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు ఇవ్వడమే జరిగినది. సిఎంఎస్ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుపుకున్న సందర్భంగా ఈరోజు కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే కళాశాల సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఘనంగా మనము ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నాము. అయితే సిఎంఎస్ జూనియర్ కాలేజీ అనతి కాలంలోనే మంచి విజయాలు సాధించడం జరిగింది. అలాగే నీట్లో కానీ, జేఎంఎస్లో కానీ, ఎంసెట్లో కానీ మంచి ఫలితాలు తీసుకురావడం కూడా మా యొక్క ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణతో వాళ్ళకి విద్యను అందించడం జరిగింది. మరి అసాధారణ ఫీజులతో, అంటే తక్కువ ఫీజులతో అసాధారణ ఫలితాలు తీసుకొచ్చి మన యొక్క కాలేజీలో మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది. అలాగే మన యొక్క హాస్టల్ వసతైన చక్కగా భోజనము, ఆహ్లాదకరమైన వాతావరణము, అంటే స్నాక్స్ కానీ, అలాగే కాఫీ కానీ, అలాంటి అన్ని సౌకర్యాలు కూడా మంచిగా కల్పించి వారికి మంచి వాతావరణం కల్పించి స్టడీ అవర్స్లో కానీ, వీకెండ్ టెస్ట్లు కానీ మంచి సారలు ప్రోత్సాహంతో మనం ఈ యొక్క ఫలితాలు సాధించడం జరిగింది. సిఎంఎస్ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ జరపడం చాలా ఆనందకరమైన విషయము. మా సిఎంఎస్ జూనియర్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, పల్లెటూరులో కేవలము హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యేటువంటి విద్యార్థులు మా సిఎంఎస్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులే ఈరోజు స్టేట్లో థర్డ్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు వచ్చింది. సెకండ్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు రావడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి వ్యక్తి మన కళాశాల కరెస్పాండెంట్ మునిశేఖర్ సార్ గారు. ఎందుకంటే 24 hours కాలేజీలో స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటారు. పిల్లలు ఆయన పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ నెల స్టార్ట్ అయినటువంటి వెంటనే ప్రతి సబ్జెక్టుకి లెక్చర్ని ఏర్పాటు చేసి స్టడీ అవర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సిఎంఎస్ కాలేజ్ అంటేనే విలేజ్లో ఉన్నటువంటి పేరెంట్స్కు ఒక నమ్మకము. మా అబ్బాయి 10th క్లాస్లో ఆర్డినరీ పాస్ అయినాడు, మా అబ్బాయి 10th క్లాసు సప్లిమెంటరీ పాస్ అయినాడు, నంద్యాలలో ఏ కాలేజీలో చేరితే అబ్బాయి పాస్ అవుతాడంటే నేను గట్టిగా బలంగా హామీ ఇవ్వగలను, ఒక సిఎంఎస్ కాలేజ్ అనే పేరెంట్స్ చెప్తా ఉంటారు. ఈరోజు సిఎంఎస్ జూనియర్ కాలేజ్ నందు ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం జరుగుతున్నది. సో కావున ఇందులో నేను ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, మా కాలేజ్ నందు నీటులో కానీ నీటు 388 మార్కులు రావడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా ఎంసెట్లోపు 10,000 రూపాయలు ర్యాంకు రావడం జరిగింది. జేఈ అనందు కూడా 4 విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. అలా విధంగా ఎంసెట్లో దాదాపు రాసిన విద్యార్థులందరూ క్వాలిఫై అయ్యి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో రీసెంట్గా సీటు కూడా కేటాయించడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా గల కారణం ఏమంటే, ప్రతి ఒక్క లెక్చరరు ప్రతిరోజు, అంటే వారానికి ఒక రోజు వచ్చి వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టి చదివించే విద్యా విధానమే దానికి కారణమని నేను భావిస్తున్నాను.